లాస్ట్ 30 minutes మరీ వైలెంట్ గా ఉంది సినిమా. యానిమల్ అయితే మనకి లాస్ట్ ఒక 5 minutes ఉంటుంది, ఇక్కడ మాత్రం లాస్ట్ 30 minutes ఉంటుంది. అంత లెవెల్లో అసలు మొత్తం బ్లడ్ అసలు నింపేశారు స్క్రీన్ ని. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టరైజేషన్ గురించి. తన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వన్ మ్యాన్ షో అయితే చేశాడు. అండ్ హీరో యాక్టింగ్ వరకు చాలా బాగుంది, కానీ మనం ఏదైతే హిట్ 1 హిట్ 2 ని ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుందని చెప్పారు. సో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది. ఆ సర్వైవర్ థ్రిల్లర్ వల్ల ఫ్లాట్ అనిపించింది. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ ఒకటి బాగున్నాయి తప్ప సెకండ్ హాఫ్ లో అంత స్టోరీ ఏం లేదు. సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నది. స్క్విడ్ గేమ్ చూసేలా నెట్ఫ్లిక్స్ లో అంతకన్నా డబుల్ ఉన్నాడు. నాని అయితే రప్ప 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 చంపేసిండు. ఇంకా ఈ సిరీస్ 1, 2, 3 ఆగే సిరీస్ కాదు, దాదాపు ఇక ఈ హిట్ సిరీస్ అనేది దాదాపు ఒక 100 సిరీస్లు అయితే తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది, కార్తీక్ గారు అయితే రాబోతున్నారు. ఇందులో నాన్నగారి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని అయితే మాట్లాడొచ్చు. ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది భయ, అసలు మామూలుగా ఉండదు. మళ్ళీ అందులో మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకొకటి ఫైటింగ్ సీన్స్ అయితే ఇంకా చెప్పలేము. ఒక్కొక్కరిని కొడతా ఉంటే మన పుష్ప 2లో ఏది రప్ప సీన్ ఏదైతే ఉందో అంతకు మించి ఇందులో మనకు అనిపించింది. ఒక్కొక్కరిని కొడుతుంటే అసలు మామూలు గూస్ బంప్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ బై. ఆ మూవీ మాత్రం హైలైట్. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 18+ అంటే ఇవే కొట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి, బట్ పర్లేదు, బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈ రోజు May 1st హాలిడే కాబట్టి నాన్నగారికి మంచి కలిసి వచ్చిందనే చెప్పాలి. సో మళ్ళీ హిట్ మూవీ హిట్ కొట్టిందనే చెప్పాలి. అవతారం చూడని మాత్రం సినిమాకి వెళ్ళాలన్నా, బట్ సినిమాలో నరుకుడు కాదు, నిజంగా రక్తపాతం జరిగింది అన్నమాట క్లైమాక్స్ అంతా కూడా. బట్ నేను ఎక్స్పెక్ట్ అయిన రక్తపాతం అయితే లేదు సినిమాలో. సినిమా అంతా ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చాను. బట్ ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా. బట్ ఇందులో ఏంటంటే నాన్న హైలైట్ చూపించారు, నాన్నే వేరే తరం చూపించారు. అంటే ఒక సాఫ్ట్ బాయ్ వల్ల రక్తపాతం చేయించాడు. బట్ క్లైమాక్స్ 40 నిమిషాలు మాత్రం అవెంజర్స్ టైప్ లో బేవచ్చమైన రచ్చ చేస్తాడు అనమాట. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎత్తు అయితే లాస్ట్ 40 నిమిషాలు ఒక ఎత్తులో ఉందన్న. ఓకే సినిమా అంతే, జస్ట్ నాని కోసం అయితే కొత్త అవతారం వచ్చి చూడొచ్చు సినిమా కోసం. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. బట్ శైలేష్ గారు ఇంకా సస్పెన్స్ సీన్స్ కావచ్చు, కథ కానీ ఇంకా గ్రిప్పింగ్ రాసుకుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నాను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే నేను లేదు సినిమా, ఏదో ఉందంతే. బట్ స్టాల్ నచ్చిన విశేషం కొంచెం గెస్ట్ రోల్స్ అంటే అవెంజర్స్ టైప్ లో ఉంది. ప్రతి ఒక పక్క నుంచి ఫైట్ చేయడం అనేది కూడా యాక్షన్ పార్ట్ అని లాస్ట్ 40 నిమిషాలు ఒక 150 మందిని చంపడం అనేది చాలా కొత్తగా అనిపించింది. కొత్త రకమైన మర్డర్స్ చూపించారు అన్నమాట. నాకైతే ఓకే అనిపించింది, జస్ట్ ఓకే సినిమా. బట్ నాని గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే చెప్పారో ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదన్నా, ఏంటంటే ఏదో 1, 2 హిట్ అయింది కాబట్టి పార్ట్ 3 తీయాలని చెప్పి తీసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఓకే చూసినట్టే బాగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మరి ఓకే చూస్తున్నట్టు సినిమా. దాని వల్ల అంటే కొంచెం డిసప్పాయింట్ అన్న విషయం అయితే తెలుస్తుంది. బట్ లేదన్న టైర్ 1 టైర్ ఏమీ లేదన్న. నన్ను అడిగితే పార్ట్ 1 పార్ట్ 2 బెటర్ సినిమా దీనికన్నా పోలిస్తే. అలా ఫ్యాన్స్ ఎన్నైనా పెట్టుకుంటారన్న, మాకు అతని ఫ్యాన్స్ అయితే జస్ట్ ఒక యావరేజ్ మూవీ అంతే సినిమా. కానీ బీజిఎం మాత్రం గుద్ద బాగా కొట్టాడు అనమాట. ఆ బీజిఎం వల్ల ఇంకా ఫైట్స్ లో కూడా ఇంకా ఎనర్జీ వచ్చింది. ఇంకా నాని నడి కూడా అయితే మాత్రం లాస్ట్ 40 నిమిషాలు మాత్రం ఓచుకోతే కాతీరం ఫైట్ మొత్తం అన్ని ఫైట్లు వచ్చేస్తాయి. నిజంగా చాలా రక్తపాతం చూపించారు. కిల్లు ఒక హాలీవుడ్ సినిమాలు ఉంటాయి కదా రక్తపాతం, ఆ సినిమా. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నాని మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు చూస్తారు కదా, సినిమా అయితే ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్ లో ఇది మూవీ నేను నాని చూపించాడు. నిన్ను అర్జున్ పిలవాలా, సర్కారం పిలవాలా? జనంలో ఉన్నప్పుడు అర్జున్, మురుగులో ఉన్నప్పుడు సర్కార్. నాని
చెప్పిండు కార్తిక్ వస్తున్నాడు, మన తమిళ యాక్టర్ కార్తిక్, సూపర్ ఉంటది. ఆయన ఎంట్రీ బాగుంది, సూపర్ ఉంది, డిఫరెంట్ ఉంది. కానీ లాగేం లేదు. రేపు రాత్రి 3:30 కొనుక్కురా, 6 o'clock లేచిన ఆయన నిద్రపోలేడు. మస్తుంది. అంటే నాని అంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ జోనర్ లవ్ ఎక్కువ చూస్తుంటాం, బట్ ఇందులో చాలా వైలెన్స్ ఓవర్. మార్చాలి కదా, జోనరా మార్చాలి కదా అన్న. ప్రతిసారి అదే తీస్తే వేరేది ఏముంది, అన్ని తీయాలి కాబట్టి అట్లా తీసిండి. బాగుంది, కొంచెమే కానీ వర్కౌట్. కెమిస్ట్రీ అంతేం లేదు, జస్ట్ ఉందంటే ఉంది మనకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్కి చేయరు చేసిండు, పక్కా హిట్ పడింది అంటారు. పడిపోయింది. ఈసారి ఏంటి హ్యాట్రిక్ పడతనే ఉంది ఆ నాని. అంతేం మనకి లేదు, కావాల్సిన వైలెన్స్ అనేది ఇట్ ఈస్ నెసెసరీ. ఆ మూవీకి ఆ జానర్ అలాంటిదే కాబట్టి అలా అనిపిస్తుంది. అండ్ జనరలీ స్లైట్ క్రిటిసిజం, స్లైట్ వల్గర్ గా ఉన్న లాంగ్వేజ్ అని అనిపిస్తుంది, అని ఎక్కడ వల్గారిటీ లేదు. ఓన్లీ 1 or 2 scenes లో ఆ క్యారెక్టర్స్ టోన్ సెట్ చేయడానికి ఐ థింక్ హీ యూజ్డ్ కపుల్ ఆఫ్ వర్డ్స్, బీప్ లాంగ్వేజ్, బట్ ఓన్లీ ఫర్ జస్ట్ 1 or 2 scenes. రెస్ట్ ఎక్కడ కూడా అలాంటి ఆడ్ వల్గర్ లాంగ్వేజ్ కానీ నథింగ్ ఇస్ దేర్. ఇట్స్ అ మస్ట్ వాచ్. నాని ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ నాని. Usual ga soft spoken and then soft Nani, he becomes hard Nani here. So very rocking character, very strong character. సినీ సెట్ అంటే హీరోయిన్ కి వర్కౌట్ అయిందా? ఇందులో ఇది మీరు కొన్ని సినిమాలు చూసేటప్పుడే హీరోయిన్ మహేష్ బాబుతో పక్కన హీరోయిన్ ఉంటేనే అడగండి హీరోయిన్ గురించి. వేరే స్టార్స్ తో హీరోయిన్ సినిమాలు తీస్తే జస్ట్ వాళ్ళకు ఒక హీరోయిన్ సినిమాలో కావాలి పెడతారు. ఆమె క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ తగ్గట్టు ఉంటది. ఇందులో మనం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ కాదు కదా, పాటలు సన్నివేశాలు పెట్టడానికి. ఓకే, 1 man show నాని. అలాంటి పోలీస్ కేసు అంటే ఆల్రెడీ అన్ని 1 man షోలే. పోలీస్ స్టోరీ నుండి మీరు ఏ సినిమా, వైజయంతి మూవీ కూడా ఏదైనా చూసుకోండి, ఏదైనా పోలీస్ స్టోరీ అంటే 1 man షోనే ఉంటది. ఇది కూడా 1 man షోనే. కాకపోతే లాస్ట్ లో అడవి చేసి ఇచ్చాడు కదా, అవి గూస్ బంప్స్ అన్నమాట. అవి బంప్స్ మామూలుగా లేవు. అవి పార్ట్ 4 ఉంది. ఆ 4 కోసం మ్యాట్ని వరకు వేసిస్తే ఆ ఫోర్త్ కూడా చూసి వెళ్ళిపోతాము. చాలా బెటర్మెంట్ గా బాగుంది. నాని గారి అర్జున్ సర్కార్ పాత్రలో అదిరిపోయాడు, చాలా బాగా చేశాడు సినిమా. శైలేష్ గారు డైరెక్షన్ సూపర్ గా ఉంది. 1 and 2 కంటే బెటర్మెంట్. 4th కూడా ఉందండి, ఇది కంటిన్యూషన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్కీ జయమీర్ గారు మ్యూజిక్ బాగుంది. సినిమా ఎక్సలెంట్. 5 star. సెకండ్ హాఫ్ యాక్షన్ క్లైమాక్స్ అదిరిపోయింది. సినిమా మామూలుగా లేదు. కాశ్మీర్ అందాలు సినిమాలు చూడొచ్చు, చాలా బాగుంది. జైపూర్ కానీ అన్ని చోట్ల ఎక్సలెంట్ గా ఉంది సినిమా. సూపర్ హిట్. శైలేష్ గారి డైరెక్షన్ ఎదగేసేసాడు సినిమా సూపర్ హిట్ అండి. నాని వైలెన్స్ బాగుందండి. సరిపోతా శనివారం దసరా మించి ఉందండి సినిమా. బాగుంది సినిమా. హిట్ సూపర్ డూపర్ హిట్. రేట్ 3.1. సినిమా ఎక్కడ డౌన్ లేకుండా, ఎక్కడ ల్యాగ్ లేకుండా మంచిగా నచ్చింది, గ్యాప్ లేకుండా. అంటే ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ కాకుండా. డిసప్పాయింట్ అనేది ఎక్కడ లేదు. సాంగ్స్ 2 ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఒక సాంగ్ పెట్టిన ఉంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉండరు. ఆ సాంగ్ ఒకటి లేదని నేనైతే డిసప్పాయింట్ అయినా. కానీ సినిమా మాత్రం వైలెన్స్ సూపర్. రక్తపాతం ఇట్లా ఏర్లు పారిపిస్తాడు ఇట్లా. సూపర్. సినిమా రేటింగ్ 5.